మెగాస్టార్ చిరంజీవి సినిమాకి ఓటీటీ కష్టాలా? నమ్మడానికి చాలా కష్టంగా ఉంది కదా, కానీ నమ్మాలి, అదే నిజం. కాబట్టి ప్రస్తుతం ఆయన బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు. షూటింగ్ టాక్ పార్ట్ మొత్తం దాదాపుగా పూర్తయినట్టే, కేవలం కొన్ని షార్ట్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ సంక్రాంతికి విడుదలవ్వాల్సిన ఈ సినిమా గేమ్ చేంజర్ కోసం వాయిదా వేశారు. అయితే గత ఏడాది ఈ సినిమా టీజర్ని విడుదల చేయగా దానికి సోషల్ మీడియా నుంచి ఏ రేంజ్లో ట్రోల్స్ వచ్చాయో చెప్పాల్సిన అవసరం లేదు. భారీ బడ్జెట్ సినిమా అన్నారు, అమీర్పేట్ గ్రాఫిక్స్ ఏంటి అంటూ డైరెక్టర్ని ట్యాగ్ చేసి తెగ తిట్టారు. చాలా కాలం తర్వాత చిరంజీవి చేస్తున్న ఫ్యాంటసీ సినిమా ఇలాగైనా తీసేది అంటూ డైరెక్టర్ని నిలదీశారు. సినిమా ఎలాగో వాయిదా పడింది. సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివ్ ట్రోల్స్ ని పరిగణలోకి తీసుకుని విఎఫ్ఎక్స్ మీద రీవర్క్ చేయమని మెగాస్టార్ చిరంజీవి మూవీ టీమ్ ని ఆదేశించినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. దీంతో నిర్మాతలు విఎఫ్ఎక్స్ విషయంలో సీరియస్ గా తీసుకుని కల్కి సినిమాకి పనిచేసిన కంపెనీతో రీవర్క్ చేయాలని టాక్ వినిపించింది. మంచి కంపెనీకి వెళ్ళింది, విఎఫ్ఎక్స్ విషయంలో భయపడాల్సిన పని లేదని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అదంతా ఫేక్ అని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. పూర్తి వివరాలకు వెళ్తే ఇప్పటికే ఈ సినిమా మీద యూవీ క్రియేషన్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇంకా పెట్టడానికి వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు, అప్పులు భారీగా ఇచ్చేవాళ్ళు కూడా లేరు. దీంతో నిర్మాతలు ఓటీటీ రైట్స్ మీద ఆధారపడ్డారు. అడిగిన రేట్స్ కి ఈ డిజిటల్ రైట్స్ అమ్ముడుకుపోతే అందులో వచ్చే డబ్బుని విఎఫ్ఎక్స్ కోసం పెట్టొచ్చనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు డిజిటల్ రైట్స్ కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే నిర్మాతలు 100 కోట్ల రూపాయలకు పైగా డిజిటల్ రైట్స్ ని డిమాండ్ చేస్తున్నారు. కానీ అంత రేట్ కి మాకు వర్కౌట్ అవుదని తేల్చి చెప్తున్నారట. చిరంజీవి సూపర్ హిట్ చిత్రం వాల్తేరు వీరయ్యకి 6 మిలియన్ పైగా ఓటీటీ నుంచి వ్యూస్ వచ్చాయి. 100 కోట్ల రూపాయల రేంజ్ లో డిజిటల్ రైట్స్ అమ్ముడుపోవాలంటే కనీసం 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చే రేంజ్ కావాలి. చిరంజీవి సినిమాకి ప్రస్తుతం అంత రేంజ్ లేదు. కాబట్టి 40 నుంచి 50 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్మేటట్టు ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. ఇరువైపులా ఎవరు తగ్గకపోవడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఖాయం కాలేదు. ఎటూ తేల్చిపోతే ఈ సినిమాకి అంచికి పట్టిన గతే పడుతుందేమోనని భయపడుతున్నారు ఫ్యాన్స్.